రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం పుల్గోనిపల్లి తాండాలో దారుణం జరిగింది. ఇది దారుణం కంటే దారుణం అనుకోవచ్చు. అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాట, మాకెవరు లేరు సార్, మేము అనాథలైనం, ఈరోజు మేము రోడ్ల మీద పడి మేము అడుక్కొని తినాలి, మాకెవ్వరు లేరు. ఈ రోడ్ కాడ కూర్చోవాలి సార్, ఇట్లా అడుకోవాలి సార్, ఏం లేదు ఇంకా. అంటే ఓన్లీ మేమే అట్లా, అంటే ఊరు ఊరు తాండా తాండా మొత్తం ఇట్లా ఏడుస్తా ఉన్నారు. వీళ్ళు లవ్ కమ్ మ్యారేజ్ చేసుకున్నారు. రామ్ దాసు ఈ కవిత బానే ఉన్నారు, అంత బానే ఉంది. తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి. కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఆ గొడవలలో సపోర్టుగా వాళ్ళ తల్లి కూడా ఉంది, వీళ్ళ అత్త కూడా ఉందని. దాని తర్వాత ఇక అప్పటికి చాలా సార్లు గొడవలు అయ్యేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ కవిత అనే వ్యక్తిని ఆ పాపలని ఎవరినైతే రోకల్ బండతోని పచ్చి బూతులు కన్న పిల్లలతోని, నీ కడుపులో నీకు పుట్టిన పిల్లలే కదరా దుర్మార్గుడా, అరే ఎట్లా చంపుకుంటుర్రా పిల్లల్ని. ఇక ఆయననే చూసుకుంటా ఉన్నాడు. ఈమె ఇంటింటికి పోయి పిల్లలకు లేకపోయినా ఏ రోజు ఈ దుర్మార్గుడు పిల్లలకు బట్టలు తెచ్చింది లేదు, 10 రూపాయలు ఇంట్లోకి ఇచ్చింది లేదు. ఇక ఒకటే తాగుడు. ఆ తాండాల ఇంకోటి ఏం జరుగుతా ఉందంటే ఆ పులిగోనిపల్లి తాండాల గంజాయి పిల్లలు వైట్ నేర్ అంట. నీకు పుట్టిన పిల్లలు నాకు పుట్టలేదు పిల్లలు అంటున్నాడంట. మరి 5 మంది పిల్లలు పుట్టేదాకా 4 పుట్టేదాకా ఏం చేసినావు అయ్యా? ఇప్పుడు సోయి వచ్చిందా నీకు పుట్టలేదని పిల్లలు? ఆమె ఏదో కైకిలు పోతేనో ఎంతనో 100నో 200 కూలి వస్తుందని పనికి పోతే నీకు ఎవడు అలవాటు ఉన్నాడు. ఇక ఆ పనికి ఎవరైనా తీసుకుపోతే వాళ్ళని తిట్టుడు, బండబూతులు, బట్టలు ఇప్పేసి స్తంభాలెక్కుడు మనోడు. ఇది ఒక్కరు చేసిన పని అయితే కాదు, ఊరు వాసులు చెప్తా ఉన్నారు. ఇది 3-4 ఉన్నారు దీంట్లో అని చెప్తా ఉన్నారు. ఇక దీన్ని తాగిన మైకము, బలిసిన మైకమా, మీరు ఏ మైకం అనుకుంటారో మీరు అనుకోరు. ఇక నేనైతే బలిసిన మైకం అంట, తాగిన మైకమనా. ఆ అమ్మాయి అమ్మాయి మాట్లాడుతా ఉంటే కన్నీళ్ళు కంట్రోల్ కాలే, మొత్తం ఊరు అంతా ఏడ్చింది. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడా సార్, ఇక్కడ కూర్చున్నాడా సార్, కూర్చోలేదు. ఈ చుట్టుపక్కల అమ్మ ఉందా సార్. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం పుల్గోనిపల్లి తాండాలో దారుణం జరిగింది. ఇది దారుణం కంటే దారుణం అనుకోవచ్చు. చిన్న పిల్లలు, ఆ పిల్ల మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి. మాకు అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాట, మాకెవరు లేరు సార్, మేము అనాథలైనం, ఈరోజు మేము రోడ్ల మీద పడి మేము అడుక్కొని తినాలి, మాకెవ్వరు లేరు అని అమ్మాయి ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు ఆపుకోలేక పక్కకి వెళ్ళిపోయి నిలబడాల్సి వచ్చింది. అంటే ఓన్లీ మేమే అట్లా, అంటే ఊరు ఊరు తాండా తాండా మొత్తం ఇట్లా ఏడుస్తా ఉన్నారు. అది పరిస్థితి. కవిత, రామ్ దాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫాదర్ అండ్ వీళ్ళ మదర్ కవిత, వీళ్ళ మదర్ది కూడా ఉండాలి కదా ఫొటోస్, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంత దారుణం అంటే మీకు ఇదేనా? ఓకే, ఈమె పేరు కవిత. ఒక్కసారి చూడండి, అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఈ అబ్బాయి అసలు అంటే మూర్ఖులా ఇంత దారుణంగా ఏంది అసలు ఇక మ్యాటర్ ఫస్ట్ నుంచి ఏంది అనేది చెప్తాం. రామ్ దాసు కవితది ఎట్లా, వీళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్లీ వీళ్ళు ఒక పత్తి మిల్లులో పనిచేసే వాళ్ళు. ఈ అమ్మాయి కూడా పక్క విలేజ్ సంబంధించిన తాండకు సంబంధించిన అమ్మాయి, ఈ కవిత అనే అమ్మాయి కూడా. వీళ్ళు లవ్ కమ్ మ్యారేజ్ చేసుకున్నారు. రామ్ దాసు ఈ కవిత బానే ఉన్నారు, అంత బానే ఉంది. తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి. కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఆ గొడవలలో సపోర్టుగా వాళ్ళ తల్లి కూడా ఉంది, వీళ్ళ అత్త కూడా ఉందని చెప్తా ఉన్నారు కొంతమంది. ఇక పెళ్ళైన తర్వాత వీళ్ళకు 3 ఆడపిల్లలు, లాస్ట్ ఈ బాబు క్యూట్ గా ఉన్నాడు బాబు. ఈ అమ్మాయి ఇక ఇంట్లో సాలిసాలని సంసారాలు, పనికి పోయినా అనుమానం పెళ్ళాం మీద. నేను ఏమంటా ఉన్నా, ఇంట్లో మొగోడు అనేటోడు, ఈ రామ్ దాస్ అనేటోడు కావచ్చు, మొగోళ్ళు ఎవరైనా సరే చక్కగా పని చేసి సక్రమంగా ఇంట్లోకి అన్ని తీసుకొస్తే ఆడది కడప కాలెందుకు పెడుతుంది, కడప బయట కాలెందుకు పెడుతుంది ఆడవాళ్ళు ఎవరైనా సరే? ఒకసారి ఆలోచించండి, ఎందుకు పెడుతుంది? ఇక్కడ ఆడవాళ్ళ మీద అనుమాన పిశాచులు తయారైతే ఇక వీళ్ళిద్దరు దంపతులు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు మంచిగా సాగుతా ఉంది. సరే, వీడు ఈ రామ్ దాస్ అనే వ్యక్తి పచ్చి తాగుబోతూ, ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు హైదరాబాద్ లో ఆటో డ్రైవరు. ఇక మనోడు డైలీ తాగొచ్చుడు, ఆ పత్తి మిల్లులో పని చేసుకుంటే స్టిల్ లో మనోడు అనే వేస్తుండే, ఈమె కూలి పని పోతుంది తాండాల. ఎందుకంటే ఈయన 10 రోజులు చేస్తే ఆ 10 రోజులు పైసలు వస్తే 10 రోజులు పొద్దున మబ్బుల 4 గంటలకు పోయి తాగుడాడ, మొత్తం బెల్ట్ షాపులు. దాని తర్వాత ఇక అప్పటికి చాలా సార్లు గొడవలు అయ్యేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ కవిత అనే వ్యక్తిని ఆ పాపలని ఎవరినైతే రోకల్ బండతోని కత్తితోని కొడుకుని ఇక్కడ ఛాతీలో పొడిచిండు, అక్కడే స్పాట్ డెడ్ అబ్బాయి. తర్వాత అమ్మాయికి చాలా తీవ్రంగా చాలా బలంగా గాయాలైనాయి ఇక్కడ వెనక మెదడుకి. ఇక్కడ అమ్మాయికి చాలా రక్తం చాలా పోయింది. అమ్మాయి
చాలా సీరియస్ కండిషన్లో ఉంది. హాస్పిటల్ హైదరాబాద్లో ఉస్మానియాలో ఉందని చెప్తా ఉన్నారు. రిపోర్ట్ కూడా రావడం జరిగింది. నేను ఏం చెప్తా ఉన్నానంటే, సరే మంచిగా హ్యాపీగా లవ్ చేసుకున్నారు, చూడడానికి చూడ చక్కగా ఉన్నది జంట. మరి ఏం రోగం పుట్టిందిరా పిల్లలతో కూడా పచ్చి బూతులు అంట. ఈ దుర్మార్గుడు చూడండి ఒకసారి వీడు పచ్చి బూతులు కన్న పిల్లలతోని. నీ కడుపులో నీకు పుట్టిన పిల్లలే కదరా దుర్మార్గుడా. అరే ఎట్లా చంపుకుంటుర్రా పిల్లల్ని. ఇంకో విషయం ఏంటంటే, ఒక బిడ్డ పావని అనే అమ్మాయి హాస్టల్లో చదువుతుంది. హాస్టల్లో 6th క్లాస్ చదువుతా ఉన్నది. ఇంకో పెద్ద అమ్మాయి ఇక మనోడు పెట్టే టార్చర్ కి ఇక్కడ ఇంటి దగ్గర కూడా మమ్మీకి థ్రెట్ ఉంది కాబట్టి అమ్మాయి అన్ని ఆలోచించి ఇంట్లో పరిస్థితులు ఆలోచించి అమ్మాయి చదువు బంద్ చేసి ఇట్లానే ఉంటా ఉంది పెద్ద అమ్మాయి. వీళ్ళు ఇక ఇంకో అమ్మాయి ఇక్కడ ఊర్లోనే చదువుకుంటున్నట్టుంది. అబ్బాయి ఇక్కడ వాళ్ళ తాత అంటే వీళ్ళ 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 అయ్య వాళ్ళ తమ్ముడు, వీళ్ళకి ఇక వాళ్ళ కొడుకు తాత అవుతాడు కదా, ఆయననే మొత్తం పిల్లగాలని చూసుకునేది. ఎందుకంటే నాకు నా వంశానికి నాకు ఏదైనా అయితే నాకు సపోర్టివ్గా వాడు ఒక్కడే, వీడు ఎట్లకే తాగుబోతు అయిపోయాడు అన్న ఉద్దేశంతో అయితే ఇక ఆయన మంచిగా పిల్లల్ని చూసుడు అది చేసుడు పెట్టిండు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హాస్పిటల్ ఉన్న అమ్మాయి పేరు ప్రణీతి, 8 years ఉంటుంది అమ్మాయి. అండ్ అంటే పెద్ద పిల్లలే, పెద్ద అమ్మాయి కానీ ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి కానీ వీళ్ళు పెద్ద పిల్లలే. ఇక ఆయననే చూసుకుంటా ఉన్నాడు. ఈమె ఇంటింటికి పోయి పిల్లలకు లేకపోయినా ఏ రోజు ఈ దుర్మార్గుడు పిల్లలకు బట్టలు తెచ్చింది లేదు, 10 రూపాయలు ఇంట్లోకి ఇచ్చింది లేదు. ఇక ఒకటే తాగుడు. ఆ తాండాల ఇంకోటి ఏం జరుగుతూ ఉందంటే, ఆ పులిగోనిపల్లి తాండాల గంజాయి పిల్లలు వైట్ నేర్ అంట. అడొక గుట్టు ఉంటుంది ఊరు పక్కన. ఆ గుట్టకి ఇక దారుణం. ఇక మబ్బుల 4 గంటలకి ఆ బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తున్నా ఆ నీ ఇబ్బాల కొట్టాలి ఫస్ట్. బెల్ట్ షాప్ ఎవడైతే ఉన్నాడో వాని ఇబ్బాల కొట్టాలి ఫస్ట్. ఏంద్రా ఈ కథ అని అర్థమవుతుందా? ఈ రోజు నీకు పుట్టిన పిల్లలు నాకు పుట్టలేదు పిల్లలు అంటున్నాంట. మరి 5 మంది పిల్లలు పుట్టేదాకా 4 పుట్టేదాకా ఏం చేసినావు అయ్యా? ఇప్పుడు సోయి వచ్చిందా నీకు పుట్టలేదని పిల్లలు? ఇక మనోడికి మొత్తం పిల్లల మీద అనుమానం, మొత్తం మీద ఏడికన్నా పనికి ఇంట్లో సాలి సంసారాలు, పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు 3. పిల్లలకు బట్ట అంటే నూనె అంటే ఉట్టిగా అవుతుందా? ఆమె ఏదో కైకిలు పోతేనో ఎంతనో 100 200 కూలి వస్తుందని పనికి పోతే నీకు ఎవడు అలవాటు ఉన్నాడు? ఇక ఆ పనికి ఎవరైనా తీసుకుపోతే వాళ్ళని తిట్టుడు, బండబూతులు, బట్టలు ఇప్పేసి స్తంభాలెక్కుడు మనోడు. బట్టలను ఇప్పేసి అండర్వేర్ మీద స్తంభాలెక్కుడు, తాగితే పిచ్చుకుక్క. ఇక్కడ ఏం జరుగుతా ఉందనంటే, తాగిన మైకంలో చంపేసిండని చెప్తా ఉన్నారు. అది కాదు, ఇక్కడ ప్రీ ప్లాన్ ప్రకారంగా చంపేసిండని చెప్తా ఉన్నాం మేము అక్కడ తీసుకున్న వివరాలను బట్టి. ఎందుకంటే ఈలో కాక ఎవరైతే ఉన్నారో కాక, ఆ కాకను కూడా చాలాసార్లు చంపేస్తాను బెదిరించిండు. ఇక మొత్తం ఇదే పని ఇక పొద్దున్న లేస్తే. ఇంకో విషయం ఏంటంటే, ఈ పులిగోనిపల్లి తాండాల ఈ తాండా వాసి కూడా ఇంకో వాసి ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ తాగుతా ఉన్నారు. వెనుక ఇంకా బీహార్ వాళ్ళు 2 ఉన్నారని తెలుస్తా ఉన్నది. మోతే నాయక్ అని పులిగోనిపల్లి తాండాకు సంబంధించిన ఒక వాసి కూడా ఉన్నాడని తెలుస్తా ఉన్నది. ఎందుకంటే వీళ్ళిద్దరు 3-4 రోజుల నుంచి కలిసి తిరగడం. మరి వాడేంది, మరి వీళ్ళ ఇల్లు మీద ఏమైనా కన్నేసిండా ఏంది అర్థమైతలేదు, డౌట్ వస్తా ఉన్నది. ఇక ఇంత జరిగినాక కూడా పాపం అప్పటికి సంధాంచుకొచ్చి ఎంత మంచి పేరు ఉందంటే ఈ తల్లికి, కవితమ్మకి. ఎవరన్నా ఒక మాట అన్నా కానీ వాళ్ళతో అందరితో కలిసి వాళ్ళ ఇళ్లలో పోయి ఈ దొంగనా కొడుకు చక్కగా చేయకపోతే, ఇంట్లో తిండి లేకపోతే కూడా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింట్లోకి పోయి పిల్లలకు అన్నం అడుక్కొచ్చుకొని పెట్టేదంట. పాపం మా గ్రామవాసులు కూడా, తాండావాసులు కూడా మా పిల్లనే, మా చెల్లెనే, మా బిడ్డనే అనే విధంగా ఈమెను ట్రీట్ చేస్తుండ్రు. వీడు దొంగనా కొడుకు అని ఈమెను చేరదీసి అన్ని పిల్లలందరినీ, పిల్లలు వచ్చినా, రొట్టె ఉన్నా, ఇంకోటి ఉన్నా, వాళ్ళు తిన్నాక మిగిలిన అన్నం ఉన్నా, అంత ఘోరమైన పరిస్థితి చూడు. అంత పిల్లల్ని చాతగాని దొంగనా కొడుకు ఎందుకు పెళ్లి చేసుకున్నారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? దొంగనా కొడుకులు అనాలా, ఇంకేమనాలా? ముద్దుల కొడుకులు అనాలా వీళ్ళని? ఏమైందంటే ఈ తాగిర్రు అయిపోయింది. తర్వాత మనోడు రాత్రి 3 గంటలకు వచ్చి, అప్పటికే పిల్లలు మరి అందరు ఉండాలిగా ఇంట్లో అనుకోవచ్చు. పెద్ద అమ్మాయి ఇంకో అమ్మాయి హాస్టల్లో ఉంటే పెద్ద అమ్మాయి గొడవ చేస్తున్నాడు వీడని వాళ్ళ తాత ఎవరైతున్నారో వీని కాక వాళ్ళ తాత ఇంటికి పోయి పాపం ఆడపోయి పండుకుంది ఆ పిల్ల. లేకపోతే ఆ పిల్ల కూడా పుట్టన పెట్టుకుంది. ఈ పిల్లలు కూడా ఆడనే ఉన్నారంట. సరే వీడు నిద్రపోయిండానా ఇంకోట గొడవ సద్దు మనిగిందని ఆ నుంచి పిల్లలు వచ్చారు. లేకపోతే ఆ పెద్దమ్మాయి పని కూడా అవుతుండే. ఇక్కడ నీకు పిల్లలను కానీ నీ పిల్లలు ఒకరు 8 సంవత్సరాలు, ఒకరు 12 సంవత్సరాలు, ఒకరు 16 సంవత్సరాలు, ఒకరు ఆ బాబా 5 సంవత్సరాలు ఏమన్నాడు, 5-6 సంవత్సరాలు ఉంటాడు. ఎట్లా చేతులు వచ్చినాయి నీకు? కనీసం నీ పుట్టిన కొడుకు నీ మనసు ఎట్లా వచ్చింది? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు? మీ కడుపులో పుట్టిన పిల్లల్ని మీరు పొట్టన పెట్టుకుంటున్నా ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఇంకోటి ఏంటంటే, అక్కడ పెట్రోలింగ్ కానీ పోలీసు వాళ్ళకి కానీ భయపడే నాదిలే ఉండటం. ఇక అయిపోయిన తర్వాత మబ్బుల 2 నైట్ మిడ్ నైట్ 1:30-2 మధ్యలో, ఇది ఒక్కరు చేసిన పని అయితే కాదు, ఊరు వాసులు చెప్తా ఉన్నారు. ఇది 3-4 ఉన్నారు దీంట్లో అని చెప్తా ఉన్నారు. ఇక దీన్ని తాగిన మైకము, బలిసిన మైకమా, మీరు ఏ మైకం అనుకుంటారో మీరు అనుకోరు. ఇక నేనైతే బలిసిన మైకం అంట, తాగిన మైకం అనా. తాగితే తల్లి పెళ్ళాం కాదు, ఓకేనా? బలిసి కొట్టుకుంటున్న చెప్తా ఉన్నాం. ఇది అందరు కలిసి పోయిర్రు, మంచిగా
తల్లి మధ్యలో గ్యాప్ ఏంటంటే అంత కొడితే 20 మీటర్ల దూరమే. మరి తల్లి కూడా ఉంది, తల్లి కూడా రెచ్చగొట్టేది కొడుకునని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అవాస్తవాలు, నిజాలు అనేది తెలియట్లేదు. చూద్దాం అది కూడా. ఇక మొత్తం మీద రాత్రి వేసేసి మనోడు వెళ్ళిపోయాడు పిల్లల్ని ఫోటోలో పెట్టుకొని. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, మీకు విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేసినాం. ఇక దీని తర్వాత వీళ్ళ బిడ్డ ఎవరైతే ఉందో వాళ్ళ బిడ్డ కఠినంగా మా డాడీని మా మమ్మీని ఇట్లా ఎవరెవరైతే చంపేసారో వాళ్ళని పొట్టన పెట్టుకురో వాళ్ళని ఉరి తీయాలని డైరెక్ట్గా నీ కడుపులో పుట్టిన బిడ్డనే నీకు ఈరోజు వార్నింగ్ ఇస్తుందిరా చెత్తనా కొడక. మనిషివై పుట్టినప్పుడు ఎమ్మ తాగితే తల్లి పిల్లమైతే అది దొంగన కొడుకులకు అర్థం కాదు. కఠినమైన శిక్షలు ఇస్తే ఇలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళకు భాషింగాలు అయితే అప్పుడు తెలుస్తుంది. కాలు చేయో తీసేస్తే జీవితాంతం కొడుకులకు అర్థమవుతుంది, ఇంకోటి చేయాలంటే భయపడతా ఉంటాం. మన చట్టాలేమో అట్లా లేకపోయాయి. ఏమంటాను చెప్పండి, ఏమో తీసుకొని 4 రోజులు పెడతారు, మళ్ళీ బయటకు వస్తాడు. ఆ అమ్మాయి ఒకటే అమ్మాయి మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు కంట్రోల్ కాలే, మొత్తం ఊరు అంతా ఏడిచింది. చాలా బాధాకరమైన విషయం, చాలా ఘోరమైన విషయం ఇది. ఇప్పుడు హాస్పిటల్ ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో అసలు ఘోరం అమ్మాయి పరిస్థితి. మొత్తం ఏడికాడి కళ్ళు ఉబ్బిపోయి మొత్తం అమ్మాయి చాలా సీరియస్ పరిస్థితి. ఇక వాట్ ఎవర్ ఆ అమ్మాయి మా డాడీని ఇంకో ఎవరైతే అలా గ్రామానికి తండకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళని కఠినంగా ఉరిశిక్ష చేయాలని చెప్తా ఉన్నది. ఆ అమ్మాయి మా పరిస్థితి మాకెవరున్నారు ఈరోజు, మా తమ్ముడేడున్నాడు, మా మమ్మేడు ఉంది, మాకెవరున్నారు, మా బతుకులేంది, మేము ఈ రోడ్ల మీద పడి ఇట్లా చేతులు అడుక్కోవాలి అని మా దగ్గర మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. బాధ అంటే మామూలు బాధ అనిపించదు. అంత చిన్న పిల్ల, అరే నీ అమ్మ మనుషులా, మీరు ఏం మనుషులు, ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంత అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు కూడా, ఏంది ఇదంతా. తండావాసులు కూడా మా గ్రామంలో ఇప్పటి వరకు లేదు. వాడు ఊళ్ళో అడుగు పెడితే వాడిని ఉంచే ప్రసక్తే లేదు. పోలీసు వాళ్ళు వానికి లైఫ్ టైం శిక్ష చేయకపోయినా, వానికి తగిన చర్యలు తీసుకోకపోయినా మేమేందో మేము చూపిస్తామని చాలా ఘాట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. పిల్లలు కూడా పెద్ద అమ్మాయి హాస్పిటల్లో ఉంది కాబట్టి పెద్ద అమ్మాయిని మనం కలిసే ప్రయత్నం చేయలేదు. 100% నేను ఏమంటా ఉన్నానంటే, మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్, ఆమన్గల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దుర్మార్గులు ఉన్నారంటే వీళ్ళకే గరీబోళ్ళు తిననికి గతి లేని వాళ్ళ దగ్గర 3,500 రూపాయలు ఇస్తేనే పోస్ట్ మార్టం చేస్తామని పైసలు దొబ్బిరు. శవాల మీద మనుషుల మూర్ఖుల. మరి గవర్నమెంట్ హాస్పిటల్ గాడులు కాస్తుర్రా, ఏమన్నా సంకనాకుతున్నారా అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఒక బంజారా సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ పరిస్థితి బాగలేదు. అంబులెన్స్ కంటే సరే తీసుకోవచ్చు, అది పక్కన పెట్టండి. గవర్నమెంట్ అంబులెన్స్ లకు పైసలేంది భయ్, అంబులెన్స్ కు 2,500 అంట. పోస్ట్ మార్టం చేస్తే పైసలేంది. మరి స్థానిక ఎమ్మెల్యే ఆందే ఉన్నాడంట పక్కనే, కనీసం ఇట్లా మర్రి కూడా చూడలేదంట ఎమ్మెల్యే. మరి ఓట్లు అడిగితే అప్పుడు తెలియదా ఎమ్మెల్యేలకి? అప్పుడు ముడ్లు కడుగుతారు, జాడకట్టలు తీసుకొని బాత్రూమ్లు కడుగుతారు, ఎంగిలన్నం తింటారు. ఈ రోజు కళ్ళకి కనిపించట్లే. ఆ పిల్లలకి ఎవరైతే ఇంకిద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కంపల్సరీ ఆయన వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆయన మీద కూడా వీడియోలు చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే పోస్ట్ మార్టానికి 3,500 తీసుకున్నారో, ఏ ప్రకారంగా తీసుకున్నారో కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. లేదంటే ఆమన్గల్ గవర్నమెంట్ హాస్పిటల్కి E9060 కంపల్సరీ వెళ్ళి క్వశ్చన్ చేస్తారు. ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా ఉంది మన దగ్గర, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అది కూడా డబ్బులు తీసుకొని ఊరికే మాట్లాడతలేము. కొన్ని డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా ఒప్పుకోకపోతే, ఇగో 2,500 ఇస్తే ఒప్పుకోకపోతే మళ్ళా 1,000 రూపాయలు ఆన్లైన్ కొట్టిరు, క్యాష్ లేదని. అర్థమైందా? ఇంత దారుణం హాస్పిటల్లో కూడా దోస్కా తింటారు దొంగలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆమన్గల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయే ప్రయత్నం చేద్దాం. మరి ఏం జరుగుతూ ఉన్నది, ఏం నడిపిస్తా ఉన్నారు వీళ్ళని. చిన్న పాప పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. దారుణం అంటే మరీ దారుణంగా ఉన్నది. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇక్కడ రాక్షసులు, మూర్ఖులు అయిపోయారు మనుషులు. మానవత్వాలు, బంధుత్వాలు లేవు. ఇలాంటి కసాయి తండ్రులు పిల్లలను పొట్టన పెట్టుకొని పెళ్ళాలని పొట్టన పెట్టు. నువ్వు జాబనుంటివిరా బాబు, నువ్వు పోతే నిమ్మలంగా పిల్లల్ని సాదుకునేది ఆమె, నిమ్మలంగా సాదుకునేది పిల్లలు. నీ కడుపులో పుట్టిన పిల్లలే మా డాడీని ఉరిదీయండి అంటే నీ బతుకెందుకు, నీ పుట్టుకెందుకు? నీలాంటి వాళ్ళు ఉండేం లాభం, బతికేం లాభం? రైట్. ఎమ్మెల్యే గారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులు అండ్ మన సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆమెనే, మరి ఆమె కూడా ప్రభుత్వంలో ఉంది. మరి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళంతా? ఒకసారి ఆమెతో కూడా లైవ్ కాల్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.